రెహాన్ మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. బాధిత కుటుంబానికి 20 లక్షల నష్ట పరిహారం, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ గారు. ప్రభుత్వం అధికారులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య కారణంగా ఇప్పటికే ముగ్గురు భద్రకాళి చెరువులో పూడికతీతల పనులు ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు కూడా ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. గతంలో కూడా మేము ప్రెస్ మిత్రుల ద్వారా అక్కడికి వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి గాని అవకతవకల పనుల కారణంగా మేము అధికారులను హెచ్చరించడం జరిగింది. ప్రజాప్రతినిధులను కూడా మరి కనువిప్పు అయ్యే విధంగా పత్రికా రూపంగా కూడా చెప్పడం జరిగింది. అక్కడ సరైన పర్యవేక్షణ లేక ఎక్కడికక్కడ ఎంతైతే పనులు చేయాలనో ఆ పనులు పూర్తిగాక అవినీతిమయంతోని అవకతవకలతోని అధికారులు ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడుతూ ఈరోజు నిండు ప్రాణాలను మరి కోల్పోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా కూడా ఇటు ఐబీ డిపార్ట్మెంట్ గాని, మున్సిపల్ కార్పొరేషన్ గాని, లేక కూడా గాని, లేక దీన్ని పర్యవేక్షిస్తున్నటువంటి నగర మేయర్, ప్రథమ పౌరురాలుగా చెప్పుకున్నటువంటి ప్రథమ పౌరురాలు మేయర్ గారు, వారి డివిజన్ లో ఇంత ఘోరాతి ఘోరం జరిగినా కూడా ఇప్పటి వరకు ఈ ఇంటికి ఆ పిల్లలకు ధైర్యం చెప్పడం, ఆ కుటుంబానికి ధైర్యం ఇవ్వకుండా ఈరోజు అనేక మరి నిర్లక్ష్యం కారణంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ఈ తీరుగా వ్యవహరిస్తున్నది. పేదల ప్రాణాలు గాలిలో కరిగిపోతున్నాయి, దాని స్పందన లేదు. ఒక మైనార్టీ సోదరుడు ఎండి రెహమాన్ సన్ ఆఫ్ హైదర్ అని చెప్పి మరి మొన్న భద్రకాళి పూడికతీత పనుల్లో మరి అక్కడ చూస్తున్నటువంటి సందర్భంలో మిత్రులతో పోయి అక్కడ మరి పడటం, వెనువెంటనే మరి ఆ బొందల్లో నీళ్లు ఉండి అవి ఆయన మరణించడం చాలా బాధాకరం. ఇప్పటికీ చనిపోయి ఇన్ని రోజులైనా కూడా మరి ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఇటు మేయర్ గాని ఎమ్మెల్యే గాని మరి మేయర్ డివిజన్ లో ఈ ఘోరాతి ఘోరం జరిగింది. ఇదే కాకుండా గతంలో కూడా మరి ఇక్కడ ఒక పేద ఇల్లు గుడిసె కూడా కాలిపోవడం జరిగింది, రెండ్ల శివ అని చెప్పి. అక్కడ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ ఆర్థికంగా సాయం చేసింది, ఆ కుటుంబానికి మరో ధైర్యం ఇచ్చింది. ఈ రోజు మేము బేషరతుగా డిమాండ్ చేస్తున్నాం, ఈ మేయర్ గారిని ఎమ్మెల్యే గారిని వెనువెంటనే కాలిపోయిన ఇంటి వారికి మరి ఖచ్చితంగా ఇంద్రమ్మ మీరు గొప్పగా చెప్పుకునేటువంటి ఇల్లు కేటాయించాలి. లేకుంటే మీ కాంగ్రెస్ కార్యకర్తలకు కాకుండా మరి ఇటువంటి న్యాయమైనటువంటి పేదలకు డబుల్ బెడ్రూమ్లను మేము కట్టించిన డబుల్ బెడ్రూమ్లు మరి కేటాయించాలని చెప్పి మరి ఇక్కడ మేయర్ గారిని ఎమ్మెల్యేని మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ నాయకులను. అదేవిధంగా ఈ ఎండి రెహన్నాన్ ఆ కుటుంబాన్ని కూడా మరి ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి రెహన్నాన్ కు మరి ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా 20 లక్షల పరిహారం, అది కార్పొరేషన్ నుంచి ఇస్తారా, ప్రభుత్వం నుంచి వస్తారా, కలెక్టర్ ఆఫీస్ నుంచి వస్తుందా, ఐబీ డిపార్ట్మెంట్ వస్తుందా మాకు అనవసరం. గానీ ఖచ్చితంగా ప్రభుత్వం దిగొచ్చి మేయర్ ఎమ్మెల్యే చొరవ చూపెట్టి ఈ కుటుంబాన్ని ఖచ్చితంగా వారం 10 రోజుల లోపు ఆ కుటుంబానికి అధికారికంగా మరి ఆర్థిక సాయం చేసి 20 లక్షలతోని ఆదుకోవాలని చెప్పి, అదేవిధంగా ఆ కుటుంబంలో ఒకరికి మరి కార్పొరేషన్లో గాని, ఐబీ డిపార్ట్మెంట్ గాని, కూడా డిపార్ట్మెంట్ లో కూడా మరి ఒక ఉద్యోగం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడరా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఈ పేదల పక్షాన ఉండి దశల వారీగా మరి ఆందోళన కార్యక్రమం చేస్తామని కూడా మరి మైనార్టీ నాయకులు కూడా ఎంతో బాధపడుతున్నారు. ఈ రోజు ఆ నిండు ప్రాణాన్ని బలిగొన్నటువంటి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులను కూడా డిమాండ్ చేస్తున్నాం.